హాయ్ ఫ్రెండ్స్, తిరుమలలో చూడాల్సిన ప్రదేశాల్లో జపాలి హనుమాన్ టెంపుల్ ఉంది. ఈ జపాలి తీర్థం తిరుమల మెయిన్ టెంపుల్ నుండి 4.3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. పాప వినాశనం వెళ్లే రోడ్లోనే ఈ జపాలి టెంపుల్ ఉంటుంది. ఈ జపాలి హనుమాన్ టెంపుల్ దట్టమైన అడవి మధ్యలో ఉంటుంది. ఎంట్రన్స్ నుండి 1 కిలోమీటర్ వరకు ఇలా స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ అన్ని ఎక్కేస్తే లాస్ట్ గా మీరు టెంపుల్ కి అయితే రీచ్ అవుతారు. ఇలా స్టెప్స్ ఎక్కి కాకుండా అడవి మధ్యలో ఒక వాకింగ్ వే కూడా ఉంది. స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు వాకింగ్ వేలో టెంపుల్ ని రీచ్ అవ్వచ్చు. ఈ జపాలి హనుమాన్ టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంటుంది. మీరు అలా స్టెప్స్ ఎక్కుతుండగా ఇలా కొన్ని స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో అంజనాదేవి ఇక్కడే ఆంజనేయ స్వామికి జన్మనిచ్చింది కాబట్టి ఈ జపాలిని ఆంజనేయ స్వామి జన్మస్థలం అంటారు. జాబాలి మహర్షి తపస్సు చేయడం వల్ల ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసారంటారు. ఈ జపాలి తీర్థము తిరుమలలో అంజనాద్రి కొండ మీద ఉంటుంది. అతి ప్రశాంతమైన వాతావరణంలో ఈ గుడిలో ఆంజనేయ స్వామి భక్తులకు దర్శనమిస్తారు. లైఫ్లో ఒక్కసారైనా మీరు చూడాల్సిన ప్లేసెస్లో ఈ జపాలి హనుమాన్ టెంపుల్ ఒక ప్లేస్ అని చెప్తాను. ఈ టెంపుల్ దర్శనం టైమింగ్స్ మార్నింగ్ 5 AM to 1 PM అండ్ ఆఫ్టర్నూన్ 2 PM to 7 PM. జపాలి తీర్థంలో క్లైమేట్ చాలా బాగుంటుంది. వర్షం పడేటప్పుడు వస్తే నేచర్ లవర్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. జపాలి తీర్థం యొక్క ముఖ్య ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 2 కోనేరులు ఉంటాయి. ఆలయం ముందు ఒక కోనేరు ఉంటుంది, వెనక ఒక కోనేరు ఉంటుంది. ఆలయం ముందున్న కోనేరుని రామగుండం అండ్ ఆలయం వెనకున్న కోనేరుని సీతమ్మ గుండం అంటారు. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో రాముల వారు అండ్ సీతమ్మ వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే స్నానం చేశారంటే. సో ఒకటి రామగుండం, ఇంకొకటి సీతమ్మ గుండం. ఈసారి తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ పవిత్రమైన జపాలి హనుమాన్ టెంపుల్ ని తప్పకుండా దర్శించండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మరెంతో ఇన్ఫర్మేటివ్ ట్రావెల్ కంటెంట్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.